ఆదిలాబాద్ పట్టణంలో సినిమా థియేటర్లు సామాన్యుణ్ణి దోచుకుంటున్నాయి. ప్రేక్షకుల జోబులకు చిల్లులు పెడుతున్నారు యాజమానులు. టికెట్ల నుంచి పార్కింగ్ వరకు అధిక రేట్లు వసూలు చేస్తున్నా అందుకు తగిన సౌకర్యాలు ఇవ్వటం లేదు. ఆదిలాబాద్ లో సినిమా థియేటర్లు అధ్వాన్నంగా తయారయ్యాయి. టికెట్ల ధరలు పెంచేస్తున్న ఓనర్స్ సౌకర్యాల విషయంలో తీరు మార్చటం లేదు. సినిమాలకు వెళ్లే జనం అరకొర వసతులు, అధిక ధరలతో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో సినిమా థియేటర్లను పర్యవేక్షిస్తున్నా సౌకర్యాలు మాత్రం మెరుగుపడటం లేదు. థియేటర్ల పరిస్థితిపై అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో కొందరు కోర్టును ఆశ్రయించారు. థియేటర్ల నిర్వహణ తీరుపై లిఖితపూర్వక నివేదిక అందించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సినిమాలు చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలా మంది వస్తుంటారు. మెట్రో నగరాలతో సమానంగా ధరలు వసూలు చేస్తారు థియేటర్ ఓనర్లు. క్యాంటీన్లలో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏసీ థియేటర్ అని బయట బోర్డులున్నా ఎయిర్ కండిషన్ తోనే నెట్టుకొస్తున్నారు. పరిశుభ్రతకు కూడా సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదని పిటిషనర్లు చెప్తున్నారు. పార్కింగ్ కోసం షెడ్ ఏర్పాటు చేయాలన్న నిబంధనల్ని కూడా పట్టించుకోవటం లేదని మండిపడుతున్నారు. డిఎల్ఎస్ఏలో ఒక కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కాంప్లైంట్ ఏంటంటే ఆదిలాబాద్లో ఉన్న థియేటర్స్ గురించి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటి అంటే హై రేట్స్, ఛార్జెస్ ఎక్కువ వసూలు చేస్తూ ఫెసిలిటీస్ జీరో ఫెసిలిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ ఎయిర్ కూల్ థియేటర్స్ అంటారు, ఏసీ ఉండదు. ఫ్యాన్స్ వన్ సైడ్ వేస్తారు, వన్ సైడ్ వేయరు. థియేటర్లో కూర్చుంటే ఎలుకలు పరిగెడతాయి, దోమలు ఉంటాయి, సీట్స్ సరిగ్గా కండిషన్స్లో ఉండవు. ఎడిబుల్ రేట్స్, క్యాంటీన్లో ఏవైతే వస్తువులు ఉంటాయో అవి ఎంఆర్పి కంటే డబుల్ రేట్లో అమ్మడం జరుగుతుంది. ఇవేంది అంటే మా ఇష్టం, ఎవరికన్నా చెప్పుకోండి అంటారు. జిల్లా జడ్జి చైర్మన్ డిఎల్ఎస్ఏ గారు సవీనంగా అన్ని విని వారికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వారికి 15 రోజుల గడువు ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము ప్రత్యేకంగా కాంప్లైంట్ ఇచ్చే రోజు కూడా నేను 4 థియేటర్స్ తిరిగి అక్కడ పరిస్థితులను గమనించి మరి నేను కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్తో థియేటర్ల దోపిడీపై సీరియస్ అయిన జిల్లా జడ్జ్ ఆయా యజమానులతో పాటు జేసీకి నోటీసులు ఇచ్చారు. నిజ నిర్ధారణ చేసి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రేక్షకులకు అందించాల్సిన సౌకర్యాలపై వివరణ కోరారు జడ్జ్. సినిమా థియేటర్లు వాళ్ళు అధిక రేటుకి టికెట్స్ అమ్ముతున్నారని, కొత్త సినిమా అయితే మొత్తం టికెట్స్ అన్నీ కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటూ వాళ్ళకి ప్రేక్షకులు ఎవరికి కూడా అవైలబిలిటీ లేదని చెప్పడం జరిగింది. రెండోది అక్కడ క్లీన్లీనెస్, థియేటర్స్లో క్లీన్లీనెస్ లేదు, సీట్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయట్లేదు, దోమలు, తర్వాత ఈ ఎలుకలు అవి పరిగెడుతూ ఉంటాయి థియేటర్స్లో అని, తర్వాత క్యాంటీన్ సంబంధించిన విషయంలో ఎంఆర్పి కంటే ఎక్కువ రేట్స్కి వాళ్ళు క్యాంటీన్లోని పదార్థాలు అమ్ముతున్నారని చెప్పి ఇవన్నీ కూడా మా కంప్లైంట్ మేము రిసీవ్ చేసుకున్నాము. కంప్లైంట్ రిసీవ్ చేసుకోగానే మేము సంబంధిత థియేటర్ యాజమాన్యులందరికీ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీసులు రావడంతో అప్రమత్తమయ్యారు థియేటర్ల యజమానులు. అక్కడక్కడా లోపాలున్నమాట వాస్తవమే అని అన్నింటినీ సరిదిద్దుకుంటామంటున్నారు. ఒక్కో రోజు 4,000 రూపాయల కలెక్షన్ కూడా రావటం లేదని, మెయింటెనెన్స్ భారమైందని ఆవేదన చెందుతున్నారు. ఆదిలాబాద్లో ఘోరమైన పరిస్థితి నడుస్తున్నది. 4 సినిమా థియేటర్లు, 4 సినిమా థియేటర్లు ఫీడింగ్ కోసము ఒక సినిమా వేస్తే ఒక సినిమా నడుస్తలేదు. ఇప్పుడు మనం టోటల్ ధమాల్ సినిమా వేసినాము. మార్నింగ్ షోలు 4 మొత్తం 4 షోలు కలిపితే 4,000 రూపాయలు కూడా ఉండే పరిస్థితి లేదు ఈ ఆదిలాబాద్ పరిస్థితి. ముందటి అప్పుడు చిరంజీవి కానీ, ఎన్టీఆర్ కానీ, నాగేశ్వరరావు కానీ ఒక సంవత్సరంలో 5-6 సినిమాలు తీస్తుంటే ఇప్పటి హీరోలు సంవత్సరానికి ఒక సినిమా తీయటం కూడా కష్టమైపోతున్నది. ఆ సినిమా తీయకపోవడం వల్ల థియేటర్కి ఫీడింగ్ అయితే లేదు. థియేటర్కి ఫీడింగ్ లేక మెయింటెనెన్స్ పొరపాటు జరిగింది. ఆ పొరపాటుని సరిదిద్దుకుంటే ఆ క్యాంటీన్కి సంబంధించిన రేట్లు కానీ, సినిమాకి సంబంధించింది కానీ యాస్టీస్గా మంచి నడుతామని జడ్జి ఆదేశాలతో కమిటీ వేసి అధికారులు విచారణ చేపట్టగా థియేటర్లలో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు ప్రేక్షకులు.